వెల్కమ్ టు వీనాస్ లాగండి. ఈ రోజు నా డైట్ ప్లేట్ చాలా సింపుల్గా ఉంది. అంటే నేను కాకరకాయ పచ్చడి చేసింది మీకు చూపించాను కదా. అంటే ఎవరు తిన్నారండి, నేను ఒక్కదాన్ని తినాలా మంచిగా పుష్టిగా ఏది చేసుకున్నా. ఇలాంటిదన్నీ మా ఇంట్లో తిన్నారు మా బాబు. కానీ చాలా బాగుంది, ఇది చేసుకొని తినండి, చాలా మంచిగా ఉంది. ఫైబర్ ఎందుకు ఈ కీర రోజు తీసుకుంది అని అనుకుంటారా? ఫైబర్ కూడా ఉండాలండి మనకి. ప్రోటీన్ అంటే ఎగ్. మనకు క్వాంటిటీ తెలియదు, మనం ఏం తినాలా. ఉట్టి అన్నం కూర పెట్టుకొని కడుపు నిండిపోయిందని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నేను ఫుడ్ టెస్ట్కి వెళ్ళానో అప్పటి నుంచి నాకు ఇవన్నీ తెలుసు. అందుకని ఇది ఒక అదృష్టం అండి, నాకు దేవుడిచ్చిన వరము. ఈ జొన్న రొట్టె చేసుకున్నందుకు నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటా కాదండి. రాంగ జొన్న రొట్టె చాలా సూపర్గా వస్తుందండి, చూడండి. చాలా అంటే చాలా. ఇదైతే ఏం చెప్పాలా, ఎలా అంటే తింటే ఎంత బాగుందో. మనము చింతపండు పులుసు పోయొచ్చు, పోస్తే ఏమంటే మెత్తబడిపోతుంది, నల్లబడిపోతుంది. ఆయిల్ అయితే ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, ఏమంత లేదు దీనికి. ఇప్పుడు కూడా మనం తర్వాత కూడా ఈ ఆయిల్ పోసుకోవచ్చు, నిలువు పచ్చడిలాగా చేసుకోవచ్చు, ఏం కాదు. మనం లైమ్ పోసుకున్నాం కాబట్టి టేస్ట్నెస్ ఉంటుంది. ఇది ఇట్లా కరకర ఆడుతుంటుంది మంచిగా. ఇంకా ఎలా ఉందంటే బా, తింటుంటే ఆ గింజలు నలుముతుంటే ఎంత బాగుందండి, చాలా బాగుంది. మీకు ఇష్టం లేకపోతే గింజ తీసేసి కూడా మనం ఫ్రై చేయవచ్చు. కానీ నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే ఇది తింటే ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు అలా అనిపిస్తుంది, చాలా బాగుంది. సూపర్ అండి. ఈ కీర ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంది, ఎగ్లో ప్రోటీన్ ఉంది, అందుకనేసి మనం కీర కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ కూడా తినాల. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం.